నహ్మదుహు నుసల్లి అలా రసూలిహిల్ కరీం అమ్మాబాద్ ఫౌజ్ బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఐ డ్రీమ్ ప్రేక్షక మహాశయులందరికీ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. పవిత్ర రమజాన్ మాసాన్ని పురస్కరించుకుని మనం రమజాన్ సందేశం పేరుతో అనేక విషయాలు వింటూ వస్తున్నాము. ఈరోజు ఉపవాసాల ద్వారా వనగూడేటువంటి మరొక ప్రయోజనం ఏమిటి అంటే ఓర్పు, సహనం. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఇది ఓర్పు సహనం వహించవలసినటువంటి నెల అని ప్రస్తావించడం జరిగింది. మరి ఓర్పు అంటే ఏమిటి, సహనం అంటే ఏమిటి, రమజాన్ ఉపవాసాల ద్వారా ఇవి ఏ విధంగా చేకూరుతాయి అని మనం చూస్తే, ఆకలితో అలమటిస్తున్నటువంటి సమయంలో, దాహం వేస్తున్నటువంటి సమయంలో మనిషి కంట్రోల్ తప్పిపోతాడు. ఆహారం తినడం కోసం, దాహం తీర్చుకోవడం కోసం ఏదైనా చేయడానికి అతను ముందుకెళ్తాడు. అలాంటిది రమజాన్లో ఉపవాసం పాటిస్తూ ఆకలి వేస్తున్నప్పుడు కూడా ఎవరితో అయినా వాగ్వివాదానికి దిగే విషయంలో అయినా, లేదా ఏదైనా విషయాన్ని మాట్లాడే విషయంలో అయినా, ఏదైనా వ్యవహారాన్ని చేసే విషయంలో అయినా సరే, నేను ఉపవాసం పాటిస్తున్నాను అనేటువంటి ఆ స్పృహ ఏం చేస్తుందంటే అతన్ని కంట్రోల్ చేస్తుంది. అగ్రెసివ్గా, అతివాదానికి వెళ్లకుండా, ఎక్స్ట్రీమ్గా ప్రవర్తించకుండా అతన్ని ఒక బ్యాలెన్స్డ్ పర్సనాలిటీగా ఉంచడానికి ఉపవాసం దోహదపడుతుంది. అంటే ఏది తినకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లోనే అతను సహనాన్ని ప్రదర్శించగలుగుతున్నాడు, ఓర్పును కలిగి ఉండగలుగుతున్నాడు అన్నప్పుడు, కడుపు నిండి ఉన్నప్పుడు, అన్నీ కూడా సజావుగా జరుగుతున్నప్పుడు అతను ఓర్పుగా ఉండడం అతనికి చాలా ఈజీ అయిపోతుంది. అందుకనే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, ఇది సహనం వహించవలసినటువంటి నెల, సహనానికి ప్రతిఫలం స్వర్గం అని చెప్పడం జరిగింది. యాక్చువల్గా సహనం అంటే మనం ఏమనుకుంటామంటే, సహనం అంటే భోజనం తయారవుతోంది, ఆకలి వేస్తోంది, భోజనం ఉడికే వరకు మనం సహనంగా కూర్చుంటే అది సహనం అనుకుంటాం. లేదా ఇంట్లో ఎవరైనా కోప్పడ్డారు, ఆ కోపానికి మనం సమాధానం ఇవ్వకుండా కూర్చొని ఉన్నాం కాబట్టి అది సహనం అని మనం అంటాం. వాస్తవానికి ఖురానిక్ కాన్సెప్ట్ ప్రకారంగా సహనం అంటే అర్థం ఏమిటంటే, దానికి ఒక విస్తృతమైనటువంటి అర్థం ఉంది. అదేమిటి అంటే, మనోకాంక్షలను అదుపులో పెట్టుకోవడం సహనం అని చెప్పబడింది. అలాగే ధర్మం కోసం మీరు పరితపిస్తూ ధర్మ మార్గంలో మీరు కృషి చేస్తున్నప్పుడు ఎవరైనా మీపై నిందలు వేసినా, లేక మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా, కష్టాలు పాలు చేసినా, శారీరకంగా వాళ్ళు హింసించినా, మీరు ధర్మంపై స్థిరంగా నిలబడిపోవడం ఏదైతే ఉందో దీన్ని సహనంగా పేర్కొనడం జరిగింది. అదేవిధంగా మనస్సు పరిపరి విధాలుగా అనేక రకాల కోరికలు కోరుతూ ఫలానా అందాల్ని జుర్రుకోమని ఆహ్వానిస్తూ ఉన్నప్పుడు కూడా దైవభీతి వల్ల ఆ యొక్క కోరికల నుంచి దూరంగా ఉంటూ చెడు వైపుగా వెళ్లకుండా తనను తాను నియంత్రించుకోవడం ఏదైతే ఉందో దాన్ని సహనంగా ఖురాన్ పేర్కొనడం జరిగింది. ఈ విధంగా దైవధర్మం కోసం, దైవధర్మంలో నిలకడ కోసం, దైవధర్మాన్ని స్థాపించే విషయంలో కృషి చేసే టైంలో వచ్చేటువంటి ఆపదల్ని ఎదుర్కోవడం కోసం కనబరిచేటువంటి ప్రతి విషయాన్ని కూడా ఖురాన్ గ్రంథం సహనం అని చెప్పడం జరిగింది. మనం ఏదైతే సహనం అనుకుంటామో ఇది సహనంలో ఒక అతి చిన్న భాగమే తప్ప మరేమీ కాదు. మరి అలాంటి సహనపరుల స్థాయికి చేరుకునే ప్రయత్నమే ఈ ఉపవాసం ద్వారా మనం చేయాలి. అలాగే ఓర్పుకు సంబంధించి మరొక ప్రధానమైన విషయం ఏంటంటే, వ్యాకులత, కష్టాలు ఏవైతే ఉంటాయో వాటిని నవ్వుతూ స్వాగతించడం సహనం అని పేర్కొనబడింది. అలాగే దుష్ప్రవర్తనను సత్ప్రవర్తనతో సమాధానం చెప్పడం ఏదైతే ఉందో దాన్ని సహనంగా ప్రస్తావించడం జరిగింది. తిట్టేవారిని దీవించడం అనేటువంటిది సహనంగా ప్రస్తావించడం జరిగింది. శత్రుత్వం వహించే వారితో స్నేహహస్తం చాపడాన్ని సహనంగా ప్రస్తావించడం జరిగింది. ఎవరైతే దూరం అవుతారో వారికి దగ్గరవడాన్ని సహనంగా ప్రస్తావించడం జరిగింది. ఎవరైతే హక్కులు కాలరాస్తారో వారికి హక్కుల్ని చెల్లించడాన్ని సహనంగా ప్రస్తావించడం జరిగింది. ఈ విధంగా ఏదైతే ధర్మం ఎలాగైతే మనల్ని జీవితం గడపమంటుందో ఆ విధంగా జీవితం గడపడంలో వచ్చేటువంటి ప్రతి అంశాన్ని కూడా నేర్పుగా, వివేకంగా ఎదుర్కొంటూ ఉండడాన్ని సహనంగా ఇస్లామియా ధర్మం చెప్తోంది. కనుక ప్రియమైన నా సోదరులారా, మొదట మనం ఈ రంజాన్ ఉపవాసాల ద్వారా సహనాన్ని మనలో ప్రోధి చేసుకునే ప్రయత్నం చేయాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఏమంటాడంటే, విశ్వాసులారా సహనం ద్వారా, నమాజ్ ద్వారా సహాయం అర్థించండి, సహనం కలవారికి అల్లాహ్ తోడుగా ఉంటాడు అని చెప్పడం జరిగింది. అంటే మీరు నమాజ్ కంటే ముందు విషయాన్ని సహనంగా ప్రస్తావించి సహనం ద్వారా, నమాజ్ ద్వారా అని ప్రస్తావించడంలో ఆంతర్యం ఏంటంటే, సహనం అనేటువంటిది చాలా అల్లాహ్ దగ్గర చాలా ఉన్నతమైనటువంటి ఒక సుగుణం, అల్లాహ్ దగ్గర స్వీకారయోగ్యమైనటువంటి సుగుణం. దీన్ని మనం అలవర్చుకునే ప్రయత్నం చేయాలి.
ఖురాన్ గ్రంథంలో మంచి చెడు ఎన్నటికీ ఒకటి కావు, నువ్వు చెడును శ్రేష్టమైన మంచి ద్వారా తొలగించు, నీ బద్ధశత్రువు కూడా నీ ప్రాణ స్నేహితుడైపోవడాన్ని నువ్వు చూస్తావు అని ఖురాన్ గ్రంథం అంటుంది. అని ఏమంటుందంటే ఈ సహన గుణం, ఈ సుగుణ యోగం ఎవరికి వస్తుందంటే మహా అదృష్టవంతులకు తప్ప మరి ఎవరికి లభించదు అంటుంది. అంటే సహనం అనేటువంటి ఈ సుగుణం ఏదైతే ఉందో ఇది మనిషికి లభించేటువంటి అల్లాహ్ ఇచ్చేటువంటి ఒక అపారమైనటువంటి బహుమానం, కానుక. దీన్ని పొందినవాడు అదృష్టవంతుడిగా పరిగణించబడతాడు. అందుకని భావోద్వేగాల్ని నియంత్రించుకోవడాన్ని సహనంగా ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా మరొక ప్రధానమైన మాట ఏంటంటే ఈ నెల సానుభూతి కనబరచవలసిన నెల అన్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. సానుభూతి ఎవరిపై అంటే సానుభూతి మన తోటి వారిపై, బీదలు, అన్నార్తులు, అనాథలు, వితంతువులు ఎవరైతే ఉంటే వారిపై, మనకు పరిచయం ఉన్నా పరిచయం లేకపోయినా ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వారందరిపై కూడా సానుభూతి కనబరచాల్సిన నెల అని చెప్పడం జరిగింది. ఇంకొక ప్రధానమైన మాట ఏమిటంటే రంజాన్ నెల కోరికలకు కళ్ళెం వేసేటువంటి నెల అని చెప్పడం జరిగింది. సహనం అంటేనే భావోద్వేగాల్ని అదుపులో పెట్టుకోవడం అని నేను ప్రస్తావించాను. కోరికల్ని కంట్రోల్ చేసుకోవడం కూడా సహనమే. కోరికల్ని పూర్తిగా చంపుకొని మీరు బ్రహ్మచర్యం పాటించండి అనే విషయాన్ని ఎక్కడ కూడా ఇస్లాం చెప్పదు. మీరు సర్వసంగ పరిత్యాగం చేయండి అనే విషయాన్ని కూడా ఎంతమాత్రం చెప్పదు. భవబంధాలు నా యొక్క మోక్షానికి ఆటంకాలు అని చెప్పి మీరు ఎక్కడికో అడవుల్లోకి వెళ్ళిపోమని కూడా ధర్మం చెప్పదు. అదేమంటుందంటే మీరు సమాజంలో జీవితం గడపాలి, భార్య పిల్లలు కలిగి ఉండాలి, బంధుత్వాలు కలిగి ఉండాలి, అన్ని విధాలైనటువంటి బాధ్యతలు మీరు ఒక మనిషిగా సమాజంలో నెరవేర్చాలి. కానీ నెరవేరుస్తూనే మీరు ఏం చేయాలంటే మీ కోరికల్ని అదుపులో పెట్టుకోవాలి, కోరికల్ని పూర్తిగా నిరోధించుకోవాలి, కోరికల్ని అదుపులో పెట్టుకోవాలి అంటుంది. ఎందుకంటే కోరికలు అనేటువంటి మానవ స్వభావాలు ఉన్నవి, మానవ సహజం. అయితే ఆ కోరికలకు కళ్ళెం వేయడమే విశ్వాస యొక్క లక్షణం. మనిషి యొక్క కోరికలు ఎలా ఉంటాయంటే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఆశకు సంబంధించి ఒక మాట అన్నారు. ఆదం సంతానానికి ఒక లోయంత బంగారం ఇస్తే మరో లోయ బంగారం కావాలని కోరుకుంటాడట, మరో లోయ బంగారం ఇస్తే మరో లోయ బంగారం కావాలని కోరుకుంటాడట. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఆదం సంతానం యొక్క ఆశ ఎలా చేస్తుంది అంటే మట్టి తప్ప మరేమీ అతని ఆశని చంపలేదు అన్నారు. కనుక ఇక్కడ కోరికలు కలిగి ఉండడం తప్పు కాదు, కానీ ఆ కోరికల్ని ధర్మబద్ధంగా తీర్చుకోవడం అనేటువంటిది చెయ్యాలి. అలాగే ఆ కోరికల్ని పరాకాష్ఠ స్థాయికి చేరకుండా వాటిని నియంత్రించుకోవడం ఏదైతే ఉందో అది అత్యంత ప్రధానమైంది అనే విషయం ప్రస్తావించడం జరిగింది. రౌతు గురించి మాట్లాడతాం మనం. రౌతు ఒక సమర్థుడైనటువంటి రౌతు ఎవరు? గుర్రాన్ని నడిపే వ్యక్తిని రౌతు అంటాం, గుర్ర స్వారీ చేయించేవాడిని. ఆ రౌతుని ఉత్తమ రౌతు అని ఎవరినంటారు? చాకచక్యం కలిగినటువంటి రౌతు అని ఎవరినంటారంటే గుర్రం ఎటు తీసుకువెళ్తే అటు వెళ్ళేవాడిని అతన్ని చాకచక్యం కలిగిన రౌతు అనరు, నేర్పరి అయిన రౌతు అనరు. రౌతు ఎవరు? నేర్పరి అయినటువంటి రౌతు ఎవరు అంటే గుర్రాన్ని తను కోరినట్టుగా కంట్రోల్లో పెట్టి తీసుకెళ్లేవాడిని నేర్పరి కలిగినటువంటి రౌతు అంటారు. అలాగే మనసు అనేటువంటిది ఒక గుర్రం లాంటిది, ఇది ఎటు పడితే అటు తీసుకెళ్తూ ఉంటుంది. దీన్ని కంట్రోల్ చేయడానికి, దీన్ని తన యొక్క కంట్రోల్లో పెట్టుకోవడానికి చక్కటి సాధనం ఏదైనా ఉందంటే అది ఉపవాసం. ఈ ఉపవాసం ద్వారా మనోవాంఛల్ని, మనసులో వచ్చేటువంటి రకరకాలైనటువంటి కోరికల్ని నియంత్రించి దైవానికి ఇష్టమైనటువంటి మనసుగా మార్చడానికి ఈ ఉపవాసాలు దోహదపడతాయి. ఒకటి, ఈ ఉపవాసం ద్వారా సహనం వస్తుంది. రెండవది, దైవం పట్ల కృతజ్ఞతాభావం వస్తుంది. అదేవిధంగా తనపై తాను పట్టు సాధించడానికి, నియంత్రించుకోవడానికి ఒక చక్కటి అవకాశం కూడా ఈ యొక్క ఉపవాసాలు కలిగిస్తాయి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ధర్మ పోరాటానికి వెళ్ళారు. అక్కడ ఆ పోరాటం జరగలేదు, అక్కడి నుంచి తిరిగి వచ్చేస్తున్నారు. వస్తున్న సమయంలో ఒక లోయలో వీళ్ళు బయలుదేరి వెళ్తున్నప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మనం జిహాదే అస్గర్ నుంచి జిహాదే అక్బర్ వైపు వెళ్తున్నాం అన్నారు. జిహాద్ అంటే పరిశ్రమ అని అర్థం, దైవ మార్గంలో కృషి అని అర్థం అనమాట. ఈ పరిశ్రమ చిన్న పరిశ్రమ అంటే చిన్న కృషి నుంచి పెద్ద కృషి వైపుకి వెళ్తున్నాం అన్నారు. జిహాదే అస్గర్ అంటే చిన్న కృషి, జిహాదే అక్బర్ అంటే పెద్ద కృషి అని అర్థం అనమాట. ఇదేంటి ప్రవక్త, మనం అక్కడ పోరాటం చేయకుండా తిరిగి వస్తున్నాం కదా, ఇప్పుడు ఏ పోరాటం లేదు, ప్రశాంతంగా ఉంది కదా, మీరు ఈ టైంలో జిహాదే అక్బర్ వైపు వెళ్తున్నాం అన్నారేంటి అని అడిగితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మనసుని నియంత్రించుకోవడం ఏదైతే ఉందో, తన మనసుని తన కంట్రోల్లో చేసుకోవడం ఏదైతే ఉందో అది అతిపెద్ద జిహాద్ అని చెప్పడం జరిగింది. అంటే మనస్సుని కంట్రోల్లో పెట్టుకోవడం, మనసుని అదుపులో పెట్టుకోవడం, దైవ ఇష్టానుసారంగా ఈ మనసును మరల్చుకోవడం ఏదైతే ఉందో ఇది అతిపెద్ద జిహాద్గా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రస్తావించారు. అలాంటి ఉన్నతమైనటువంటి సుగుణం ఏదైతే ఉందో అది ఈ ఉపవాస ప్రక్రియ ద్వారా మనకు అలవడే అవకాశం ఉంటుంది. సర్వసృష్టికర్త అయిన దైవం మనకు ఈ ఉపవాసాల ద్వారా కృతజ్ఞతాభావం, సహనం, ఓర్పు, ఇంకా ఏవైతే సుగుణాలు మనకు
ప్రసాదిస్తాడు దేవుడు అని చెప్పారో వాటన్నిటిని పొందే భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.